హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం పాలిమర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, పాలిమర్స్. ఈ పాలిమర్స్ గురించి నేర్చుకోవడానికి మనం ఒక చిన్న మాలిక్యూల్ని ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఆ మాలిక్యూల్ నుంచి మొత్తం అన్ని విషయాలను మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి నేను ఏం మాలిక్యూల్ తీసుకుంటున్నానంటే ఇథిలీన్. దీని యొక్క ఫార్ములా C2H4. ఇది ఒక అన్సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఈ అన్సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్గా మారేటటువంటి ప్రక్రియలో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇలాంటి వాటిని యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని యొక్క స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే C, ఇటు ఒక హెచ్, ఇటువైపు ఒక హెచ్ ఉంటుంది, ఇటు ఒక హెచ్ ఉంటుంది, ఇటువైపు ఒక హెచ్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దీంట్లో ఈ ప్లేస్లో మనకి పై బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంది. ఇక్కడ ఏదైతే మనకి పై బాండ్ ప్రజెంట్ అయ్యి ఉందో ఆ పై బాండ్ ఎప్పుడు కూడా అన్సాచురేషన్ కాబట్టి ఇది ఏమనుకుంటుంది అంటే ఏదైనా కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి దీన్ని శాచురేటెడ్గా మార్చుకుందాం, అంటే పై బాండ్గా ఉన్నటువంటి దాన్ని సిగ్మా బాండ్గా మారుద్దాం అనుకుంటుంది. సో పై బాండ్గా ఉన్నటువంటిది సిగ్మా బాండ్గా మార్చేటటువంటి ఈ ప్రక్రియలో ఎలాంటి మాలిక్యూల్స్తోనే ఇది ఎడిషనల్గా కలుస్తుంది. ఈ ఎలాంటి మాలిక్యూల్స్తో ఇది ఎడిషనల్గా కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ మాలిక్యూల్, లెట్ us say that this is the first molecule. Let me take another molecule, C double bond C, H, H, H and H. It is also the same molecule. This is the second molecule. ఈ రెండు మాలిక్యూల్స్ మధ్యలో మనం ఏదైనా ఒక కెమికల్ని యూస్ చేసి కానీ లేదా హీట్ చేసి కానీ సపోజ్ మనం కెమికల్ రియాక్షన్ చేసామనుకోండి, అప్పుడు జరిగేటువంటి బాండ్ ఏంటండి, ఎడిషన్ బాండ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఈ రెండు ఒకదానికొకటి అటాచ్ అవుతాయి. అటాచ్ అయ్యి ఏమొస్తుంది మనకి, అటాచ్ అయ్యి వచ్చేటప్పుడు మనం ఏం రాయాలండి, సి, ఇది సింగిల్ బాండ్ సి. మరలా ఈ రెండింటి మధ్యలో న్యూ బాండ్ ఏర్పడింది కాబట్టి సింగిల్ బాండ్ సి, మరలా సింగిల్ బాండ్ సి. ఇలా 4 కార్బన్లు వేసుకుని వీటి యొక్క హైడ్రోజన్స్ని మనం రిప్రజెంటేషన్ చేస్తాం. వీటి హైడ్రోజన్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, హెచ్ 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 హెచ్. ఇది చివరి మనకి 4 బాండ్స్ రాలేదు కాబట్టి ఇది ఇలా ఒక ఎక్స్టెన్షన్, ఇది ఇలా ఒక ఎక్స్టెన్షన్ గీసి వదిలేసినట్లయితే ఎథిలీన్ మాలిక్యూల్స్ యాడప్ అయ్యి మనకి పాలీఎథిలీన్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పాలీఎథిలీన్ అనేటటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ రెగ్యులర్ డే యూసేజ్ ఆఫ్ పాలీఎథిలీన్ కవర్. అదే పాలిథిన్ కవర్ అని మాట్లాడుతుంటాం కదా, ఆ కవర్ అనమాట. సో కాబట్టి మనకి పాలిమర్ ఏర్పరచడం అనేటువంటిది చాలా చిన్న విషయం. చాలా ఈజీగా మనం పాలిమర్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా పాలిమర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ మాలిక్యూల్స్ అయితే మనకి రిపీటెడ్గా యాడ్ అవుతున్నాయో, అంటే ఇప్పుడు ఎథిలీన్ తీసుకున్నాం, మళ్ళీ దానికి ఇంకో ఎథిలీన్ మాలిక్యూల్, సేమ్ మాలిక్యూల్స్ రిపీటెడ్గా కలుస్తూ అలా పెద్ద బాండ్ ఒక పెద్ద జైంట్ మాలిక్యూల్గా ఏర్పడుతుంది కదండి. ఆ జైంట్ మాలిక్యూల్గా ఏర్పడినటువంటి ఆ మాలిక్యూల్ పేరు పాలిమర్. ఈ ఫినామినాన్ని ఏమంటారంటే పాలిమరైజేషన్ అని చెప్పేసి అంటారు. అంటే మోనోమర్స్ యాడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ జైంట్ మాలిక్యూల్ కాల్డ్ పాలిమర్. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ పాలిమరైజేషన్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. సో ఇలా ఏర్పడేటప్పుడు ఇంకా మనం దీని గురించి డీటెయిల్గా కనుక చెప్పుకోవాలి అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ మాలిక్యూల్కి మనకి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అదే ఇక్కడ వచ్చేటువంటి ఈ మాలిక్యూల్కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో ఈ రకంగా మనం sp2 హైబ్రిడైజేషన్ అనేటువంటి అన్సాచురేటెడ్ కాంపౌండ్ నుంచి సాచురేటెడ్ కాంపౌండ్ ఆఫ్ sp3 హైబ్రిడైజేషన్గా చేంజ్ అవుతుంది. ఇలా మనకి మోనోమర్స్ యాడ్ అయ్యి పెద్ద మాలిక్యూల్ ఏర్పడితే దాని పేరు పాలిమర్. ఈ వచ్చినటువంటి బిగ్ మాలిక్యూల్ని ఏమంటారంటే పాలిమర్ అని అంటారు. సార్ మోనోమర్స్ అంటున్నారు ఏంటండి అంటే ఏవైతే స్మాల్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఇక్కడ ఉన్నాయో వీటిని మోనోమర్స్ అంటారు.
సో, ఇప్పుడు మనం ఒక విషయాన్ని కొంచెం నేర్చుకున్నాం. ఏంటి నేర్చుకున్నటువంటిది అంటే, డబుల్ బాండ్ గాని, ట్రిపుల్ బాండ్ గాని అంటే ఇది సేమ్ డబుల్ బాండ్‌తోనే కాండి. ట్రిపుల్ బాండ్ వేర్ దేర్ ఈస్ ఎన్ అన్‌సాచురేషన్. అన్‌సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌ని గనక ఉన్నట్లయితే, ఆ అన్‌సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌ని లేదంటే ఆ కార్బన్ కాంపౌండ్స్‌ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఫైనల్‌గా మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు మనకు పాలిమర్ ఫార్మ్ అవుతుంది. యామ్ ఐ క్లియర్?